హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఉమెన్స్ డే. మా కాలేజ్లో అయితే ఈనాడు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఉమెన్స్ డే. సో దానికైతే మేమందరం రెడీ అయ్యి వెళ్ళాము. ఏంటి ఉమెన్స్ డే అన్నారు, బ్లాక్ డ్రెస్లో ఉన్నారు అనుకుంటున్నారా? మేమైతే డ్యాన్స్ వేస్తున్నాం ఈసారి ఉమెన్స్ డేకి. సో డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లాక్ థీమ్ అనుకున్నాము, అందుకే ఇంక అందరం బ్లాక్ కలర్ డ్రెస్లో అయితే వెళ్తున్నాము. ఇవాళ యాక్చువల్గా లాంగ్ వీడియో తీస్తాను అనుకోలేదు, లేకపోతే మార్నింగ్ నుంచే తీసేదాన్ని. సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాను, సర్లే అని చెప్పి కంటిన్యూ చేశాను. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము ఆడిటోరియంకి. వెన్స్డే సందర్భంగా ఐఏఎస్ ఆఫీసర్ అను ఇద్దరు డాక్టర్లు అండ్ మా ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ఈనాడులో పనిచేసే ఒక మెయిన్ హెడ్ కూడా వచ్చారు. సో వాళ్ళు ఇంకా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్, అలా దీపోత్సవం చేసేసి. ఈనాడు వాళ్ళు అయితే మా కాలేజ్లో చాలా బాగా చేశారు ప్రోగ్రామ్ మాత్రం. ఓన్లీ లేడీస్, అంటే మా కాలేజ్లో ఉన్న గర్ల్స్ అండ్ ఆల్సో ఉమెన్ స్టాఫ్ మాత్రమే వెళ్ళాము, బాయ్స్ ఎవ్వరు రాలేదు. అక్కడ చూస్తున్నారు కదా, తను మా ఫ్రెండ్ ఎలక్ట్రీషియన్ అంటే ఉమెన్స్ డే గురించి స్పీచ్ ఇవ్వాలి. ఇది కూడా ఒక కాంపిటీషన్ లాగే, ఆల్మోస్ట్ ఒక 10-15 మంది ఇచ్చారు. లాస్ట్లో ప్రైజెస్ కూడా ఉన్నాయి, విన్నర్స్కి మంచిగా ఇచ్చారు. ఇంకేముంది, ఇంకా అలా ఆడిటోరియం కూర్చొని మన డ్యాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే డ్యాన్స్ చేసేసి కూర్చుంటే ఒక టెన్షన్ వదిలిద్ది. ఎందుకంటే ఇచ్చిన 2 రోజుల్లో ఒక రోజు అంతా పూర్తిగా వేస్ట్ చేసాము, సరిగ్గా నేర్చుకోలేదు. ఇంకొక రోజేమో హడాబుల్లో నేర్చుకున్నాం కానీ ఆ స్టెప్స్ ఏమో అస్సలు గుర్తులేవు నా మట్టి బుర్రకి. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఈనాడు వాళ్ళ దాంట్లో పార్టిసిపేట్ చేయటము లేదా వాళ్ళు చేసే ఈవెంట్లో ఉండటం కానీ ఇప్పటి వరకు మా కాలేజ్కి ఎవరు ఇలా రాలేదు, ఫస్ట్ టైం ఇలా వచ్చారు. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే కుర్చీలో కూర్చొని మరి డ్యాన్స్ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, గుర్తులేవని చెప్పేసి స్టెప్స్. అండ్ ఇందాక చెప్పాను కదా, ఎలక్ట్రీషియన్తో పాటు సింగింగ్ కూడా ఉంది, మంచిగా పాడారు మా జూనియర్స్ మాత్రం. అండ్ ఈరోజు మనకు వచ్చిన గెస్ట్ వచ్చేసి డాక్టర్ సుష్మా గారు, న్యూట్రిషన్ డాక్టర్ అనమాట. ఉమెన్కి యూజ్ అయ్యే చాలా అంటే చాలా మంచి మాటలు చెప్పారు, చాలా యూస్ఫుల్ అయ్యాయి ఆమె మాటలు కూడా. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ని చూస్తున్నా కదా, ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఆపలేదు. తోమ్ 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 తీమ్ 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 అంటూ వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే స్టేజ్ మీద ఒక అమ్మాయి భరతనాట్యం వేస్తుంది, ఆ అమ్మాయిని చూసి మనం కూడా తక్కువ అయ్యింది, మనం కూడా అద్దం పట్టండి అన్నట్టుగా వేస్తున్నారు. అండ్ ఆ అమ్మాయి అయితే చాలా అంటే చాలా బాగా వేసింది డ్యాన్స్ మాత్రం, నాకైతే చాలా బాగా నచ్చింది. వాట్ ఈ సడన్ చేంజ్ అనుకుంటున్నారా? ఇది ముందు రోజు ఈవినింగ్ ఏదో అట్టా ఇట్టా ప్రిపేర్ అయ్యామని చెప్పాం కదా, ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ అనమాట. వీడియో తీసుకున్నాము. ఏదో అరాతోరాగా మొత్తానికి అయిపిచ్చేసాము 2 డేస్లో ప్రాక్టీస్ మాత్రం. బట్ లాస్ట్కి ఎండ్ ట్విస్ట్ ఇలా ఉంటుందని అయితే అనుకోలేదు అస్సలు. మేము మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా వేద్దాము అనుకున్నాము, బట్ ఫుల్గా డిసప్పాయింట్ అయ్యాము. ఎంత అంటే అంతగా. మేము రెండోసారి అసలు ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు అని అంతగా బాధేసేసింది మాకు. ఇదిగోండి వచ్చేసాం, హియర్ వి కేమ్. మంచి హోప్తో అయితే వచ్చాము, మంచిగా పర్ఫామ్ చేద్దాము అని చెప్పేసి. హాఫ్ చూడండి, ఆ తర్వాత ఏమైందో మీకే తెలుస్తుంది. ఇక్కడ ఏమైందంటే మేము మొత్తం సాంగ్ వచ్చేసి 4 minutes 11 seconds అని చెప్పేసి ఎడిట్ చేసి ఇచ్చాము. బట్ ఫస్ట్ 1 minute ప్లే అయింది, తర్వాత ఇంకా సాంగ్ ప్లే అవ్వట్లేదు. ఫస్ట్ టైం అలానే అయింది, సర్లే అని చెప్పి స్టేజ్ దిగిపోయాము. మళ్ళీ రెండోసారి వచ్చాము, ఒక 2 hours తర్వాత గెస్ట్ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చాము. మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం, ప్లే అవ్వలేదు. బట్ మేము కిందకెళ్ళి చూస్తేనేమో ఫోన్లో అయితే ప్లే అవుతుంది. ఫోన్కి ఎప్పుడైతే కేబుల్ అటాచ్ చేస్తారో అప్పుడు ప్లే అవ్వట్లేదు. అసలు ఎవరిది తప్పో అర్థం కాలేదు. అందరేమో మీరు కరెక్ట్గా ఇవ్వాలి కదా, ఆడియో మీరు కరెక్ట్గా ఇవ్వాలి కదా అన్నారు. మాకేమో కింద ఫోన్లో ప్లే అవుతుంది, కేబుల్ పెడితేనేమో ప్లే అవ్వట్లేదు. దాంట్లో మా తప్పే ఉందో అర్థం కాలేదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఇట్స్ ఓకే అని చెప్పేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసాము వేరే పర్ఫార్మెన్స్.
మా మొహాలు అయితే పూర్తిగా మాడిపోయాయి అసలు. సర్లే మా పర్ఫార్మెన్స్ ఏముంది కానీ ఇప్పుడు మా జూనియర్స్ చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ పర్ఫార్మెన్స్ అంతా మీరే చూడండి, నేను ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వను. ఐ హోప్ మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. అటు కాదు गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि विष्णुनुते भगवति देशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
కాలేజ్లో ఈవెంట్ అయిపోయాక రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చిన తర్వాత మంచి ఎండగా ఉంది కదా అని చెప్పేసి పక్కనే పుచ్చకాయలు అమ్ముతుంటే పుచ్చకాయ తెచ్చుకున్నాను. నేను ఒక్కదాన్నే తినేను, అది మా ఫ్రెండ్ కూడా ఉంది కాబట్టి నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి తింటాము. కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెడదాంలే అని చెప్పేసి పుచ్చకాయ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎమ్మి పుచ్చకాయ రెడీగా ఉంది. ఆకలేస్తుంది బాగా. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:30 అయింది. నాకు పుచ్చకాయ ఎంత ఫేవరెట్ అంటే మ్యాంగో, మామిడికాయ తర్వాత ఇదే నా ఫేవరెట్. అసలు కలర్ మాత్రం ఎర్రగా ఉంది. టేస్ట్ మరి చూడాలి. అబ్బా ఎంత బాగుందో, తీయగా ఉంది. లాస్ట్ టైం ఒక కాయ తెచ్చుకున్నాను, అంతేం బాగాలేదు. ఏదో వాళ్ళు ఒక పీస్ కట్ చేసి చూస్తే బాగానే ఉందని తెచ్చుకున్నాను. తర్వాత అంతా వైట్గా ఉంది. ఇప్పుడు మొత్తం ఫుల్ కాయ అంతా కట్ చేసి సగం మా ఫ్రెండ్కి ఇచ్చి మిగతా సగం నేను తినాలి. ఇప్పుడు ఇది కట్ చేస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇంతకు ముందు వరకు ఇంట్లో ఉంటే ఈ సీజన్ వచ్చినప్పుడు అమ్మ కట్ చేసి మొత్తం చిన్న చిన్న పీసెస్ చేసి గిన్నెలో వేసి స్పూన్ వేసిస్తే తినేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను కట్ చేయడం, ఇలా నేను తెచ్చుకొని కట్ చేసుకొని నేనే తింటాను. ఎంత చేంజో కదా, అసలు అనుకోలేదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం పుచ్చకాయ కట్ చేయడం మాత్రం. ఫైనల్లీ పుచ్చకాయ అయితే నాకు నచ్చినట్టుగా పీసులు కట్ చేసేసుకున్నాను. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను పుచ్చకాయని తింటూ. ఎందుకు స్పెట్స్ పెట్టుకునే వీడియో చేస్తున్నానంటే ఇవాళ మార్నింగ్ ఈవెంట్లో ఏమో డ్యాన్స్ కదా అని చెప్పేసి స్పెట్స్ తీసేసాను ఫేస్కి. ఆ లైటింగ్ కళ్ళల్లో పడింది బాగా నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా. దాంతో బాగా నొప్పులు వచ్చేసాయి కళ్ళు మాత్రం. నాకు కళ్ళు నొప్పులు వచ్చినమ్మటే ఒక టెక్నిక్ అయితే యూజ్ చేస్తాను. వెంటనే 2 to 5 seconds మధ్యలో నాకు ఆ నొప్పులు పోతాయి. నేను మ్యాక్సిమం స్పెట్స్ నాకు అంత ఎక్కువ నచ్చవు, ఎందుకంటే జారిపోతూ ఉంటాయి నా ఫేస్కి స్పెట్స్. అందుకే నేను వీడియోస్లో కూడా తీసేస్తాను. ఇప్పుడు పెయిన్ ఉంది కదా అయ్యి అని చెప్పేసి నేను పెట్టుకొని చేస్తున్నాను. ఇట్స్ ఓకే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.